శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు జ్యోతిష్యాన్ని లింక్ చేస్తూ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలకి, జాతకుడి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషాలకి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలిస్తూ ఏ విధంగా జాతకుడి మీద ఈ రెండు గృహవాస్తు అలాగే అతని యొక్క వ్యక్తిగత జాతకం ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జాతకుడు ఒక గృహం కొనుక్కోవాలనుకున్నప్పుడు అతని దశ కొంతవరకు అనుకూలంగా ఉంటూ వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల అతను ఎక్కువగా ధనాన్ని వెచ్చించి ఈ గృహాన్ని కొనుగోలు చేయడం కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు దానికి తగిన విధంగా వాస్తు పూజ అలాగే గృహప్రవేశం సంబంధించినవన్నీ చేయడం వల్ల చాలా వరకు గృహం కట్టినటువంటి 7 సంవత్సరాల వరకు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు. అయితే మరీ ఘోరమైనటువంటి దోషాలు, నైరుతి దోషాలు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడి మీద తొందరగానే ప్రభావం చూపుతాయి. చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు అవి ఈ ముహూర్తం వల్ల, గృహప్రవేశం అప్పుడు శంకుస్థాపనలో చేయటటువంటి పూజల వల్ల కొంతవరకు అనుకూలిస్తూ ఉంటాయి. అయితే జాతకుడి యొక్క జన్మజాతకంలో అంటే ఎవరైతే ఆ గృహ యజమాని ఉంటాడో అతని జాతకంలో ఈ మంచి దశ జరుగుతున్నంత వరకు పర్వాలేదు. అంటే ఏ సమయంలో గృహం కొనుక్కుంటాడో ఆ దశ జరుగుతున్నంత వరకు పర్లేదు. దాని తర్వాత దశ మారినప్పుడు మరి జాతకుడి మీద మరి ఆర్థికపరమైన నష్టాలు కానీ వేరే విధమైన సమస్యలు, అంటే ఏ గృహంలో ఉన్నటువంటి దోషం బట్టి జాతకుడు సమస్యలు రావడం జరుగుతుంటాయి. దానికి అనుకూలంగానే మరి జాతకుడు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి అది ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒకవేళ జాతకుడికి శని మహాదశ మొదలైంది అనుకుందాం. అలాగే జాతకుడు నివసిస్తున్నటువంటి గృహంలో పడమర భాగంలో దోషాలు ఉన్నప్పుడు, అంటే గోతులు కానీ ఉండకూడని చోట్ల ద్వారాలు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కలిపి జాతకుడి మీద విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి భారాన్ని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడికి మరి జాతకం కరెక్ట్గా లేనప్పుడు, అతనికి ఒక విధమైన చెడు దశ జరుగుతున్నప్పుడు మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే మనం జాతకాన్ని కూడా పరిశీలించి ఆ గ్రహానికి తగు విధమైన శాంతితో పాటు ఖచ్చితంగా వాడు నివసిస్తున్నటువంటి గృహంలో కూడా ఒకసారి పరిశీలించి ఆ గృహంలో ఆ దశకు సంబంధించినటువంటి దిక్కులో ఎటువంటి దోషాలు ఉన్నాయి అన్నది కూడా ఒకసారి పరిశీలించి మరి దశతో పాటు గృహాన్ని కూడా కొంతవరకు సరి చేసుకుంటే జాతకుడికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా జాతకుడిని మనం మార్చలేకపోయినా కొంతవరకు ఉన్న స్థితి నుంచి దిగజారిపోకుండా సజావుగా వెళ్ళే విధంగా సరిచేయచ్చు. అలాగే ముఖ్యంగా వివాహం లాంటివి ఆ గృహంలో ఉన్న వాళ్ళకి వాయిదా పడుతున్నప్పుడు కూడా ఒకసారి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలతో పాటు ఆ గృహ జాతకం కూడా పరిశీలించడం వల్ల కూడా చాలా వరకు మనకి ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అలాగే మనం వాస్తులో ఏ గృహానికి, గృహంలో ఉన్నటువంటి దిక్కులకి, ఏ దిక్కుకి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో, ఏ దిక్కులో లోపం వల్ల జాతకుడికి ఎటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంది అన్నది మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆ వాస్తు దోషం ఉన్నప్పుడు సరి చేసుకోకపోయినా కనీసం దాని తగు విధంగా చిన్నపాటి రెమెడీ చేసుకోవడం, అలాగే ఆ దోషానికి సంబంధించినటువంటి దిక్కుకున్నటువంటి గ్రహం యొక్క అవన్నీ గ్రహాన్ని విధి విధానంగా పూజించుకోవడం వల్ల కూడా జాతకుడి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పడమర దిక్కుకి శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మరి శని భగవానుడు అంటేనే అందరూ కూడా భయపడుతుంటారు. దానివల్ల ఏంటంటే పడమర గృహం అంటేనే చాలామంది అద్దెకి దిగడానికి కూడా భయపడుతుంటారు. కొంతమంది ఆ స్థలాలు కొన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు.
మరి 4 దిక్కులు కూడా సమానమైనవే. మరి పడమర దిక్కు మంచిది కాకపోతే మీరు ఎంటైర్ హైదరాబాద్లో చూడండి, ఎక్కడన్నా పడమర ఖాళీ స్థలం మీకు కనబడుతుందేమో, మెయిన్ రోడ్లో కాబట్టి, సందుల్లో కాబట్టి, కాలనీల్లో కాబట్టి, గ్రేటర్ కమ్యూనిటీలో కాబట్టి. మరి పడమర దిక్కు మంచిది కాకపోతే మరి పడమర దిక్కుకి ఎందుకు ఎంత డిమాండ్ ఉంది? సాధారణంగా ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ, పడమర. అంటే తూర్పు ఎంత ఇంపార్టెంటో పడమర కూడా అంతే ఇంపార్టెంట్. సూర్యుడు అక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తూ ఉంటాడు. అందుకని పడమర దిక్కు చాలా ఇంపార్టెంట్ అయినది. అయితే ఒక ప్రశాంతమైన జీవితాన్ని పడమర దిక్కు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కుకు శని అధిపతి అవ్వడం వల్ల ఏమవుతుందంటే, పడమర దిక్కులో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా, అంటే తూర్పు కన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా, అలాగే పడమరలో ఏమైనా గోతులు లాంటివి ఏమైనా ఉన్నా, ఉత్తర ప్రహరీ గోడ కన్నా పడమర ప్రహరీ గోడ కొన్ని సందర్భాల్లో తక్కువ ఉన్నా, అంటే ఎత్తు, తూర్పు ప్రహరీ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది, పడమర ప్రహరీ కూడా చాలా తక్కువ ఉంటుంది, అటువంటి ఇబ్బంది ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే, ఈ పడమర హద్దు చేసి కడేస్తుంటారు ఇల్లు, ఇదే గోడ హద్దు పెట్టి ఇంక వెనకాల ఏమి ఖాళీ స్థలం లేకుండా ఇల్లు కడేస్తుంటారు. అప్పుడు ఏమవుద్దంటే, ఆ వెనకాల ఎవరికైతే పోర్షన్ ఉందో వాళ్ళకి ఏమవుద్ది, ఇది ఈశాన్యం అవుతుంటుంది కదా, అక్కడ ఏదో నుయ్యో బోరింగ్ ఏదో తీస్తారు, అలాగే ఇక్కడ ఏదో టాయిలెట్లు పెడతారు. ఇవన్నీ కూడా ఈ గృహం మీద ప్రభావం చూపించి అందులో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక గృహానికి వాస్తు కరెక్ట్గా ఉండాలంటే 4 వైపులా ప్రహరీ గోడ అన్నది కంపల్సరీగా ఉంటేనే ఆ గృహానికి పెర్ఫెక్ట్ అయినటువంటి వాస్తు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 4 పక్కల ప్రహరీ గోడ పెట్టి సెంటర్లో కట్టుకోవాలి. ఈ సెంటర్లో కట్టుకొని తూర్పు కొద్ది ఖాళీ స్థలం వదలాలి, ఉత్తరం కొద్ది ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ కొద్ది తక్కువ, ఇక్కడ తక్కువ పెట్టుకుంటే ఈ కార్నర్లో బరువు అవుతుందన్నమాట. ఇది ఈ కార్నర్లో ఇలా బరువై ఇదంతా ఇక్కడ బరువు ఉంటుంది, ఈ కొంత ఖాళీ ఉంటుంది. అది కరెక్ట్గా నైరుతిలో గృహం సమకూరుతుంది. ఆ నైరుతిలో ఉన్నటువంటి గృహం ఖచ్చితంగా తూర్పు అయినా ఉత్తరమైన ఈశాన్యం చూసేలా కొద్దిగా అది తిప్పడం వల్ల ఖచ్చితంగా ఆ గృహంలో సర్వసంపదలు ఉండే అవకాశం ఉంది. సో తూర్పు దోష ప్రభావం ఉండడం వల్ల ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే చాలా లాంగ్ టర్మ్ ఉంటుంటే ఆ వ్యాధుల పేర్లు ఎందుకు కానీ, అంటే మళ్ళీ తూర్పు ఉత్తరం సరి చేసుకోండి, ఇది పడమర దోషం ఉన్నప్పుడు, పడమర వాస్తు దోషం ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ గృహం యజమానికి మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉండే అవకాశం ఉంది. నేను చాలా గృహాల్లో చూశాను, చాలామందికి పడమర దోషం ఉన్నా, నైరుతి దోషం ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడలేకపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు కుర్చీలను కూర్చొని ఉంటారు, ఏదైనా నడడానికి సాయం చేయవలసి ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏమీ పట్టదు అన్నమాట. అందువల్ల నైరుతి దోషం ఉన్న వాళ్ళు చాలా డామినేటెడ్గా ఒక మోనార్క్లా ఉంటారు. ఖచ్చితంగా ఆ గృహంలో వాయు దోషం కానీ ఏ దోషం ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది, కానీ వాళ్ళు నమ్మరు. సో ఆ కారణం వల్ల కూడా అది స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పడమర బలంగా ఉండి, పడమర వాయువులో ఎంట్రన్స్ ఉండి, పడమర కొద్దిగా తూర్పు కన్నా కొంత తక్కువ ఖాళీ స్థలం ఉండి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ గృహంలో చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి చాలా అంచెలంచెలుగా ఎదుగుతారు. అలాగే రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. పడమర ఫేసింగ్ ఉండి కరెక్ట్గా ఉంటాయి, అదొకటి ఇంపార్టెంట్గా ఉంటుంది. ముఖ్యంగా వాయువు, పడమర వాయువు అన్నది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా బాగా రాణిస్తుంటుంది. ఎందుకంటే అది వాయువు, పడమర వాయువు కాబట్టి. మరి దానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, అలాగే సంగీత దర్శకులు, పాటలు పాడేవాళ్ళు, డైరెక్టర్లు, వాళ్ళకి అంటే మిగతా అన్నీ కూడా కలిసి రావాలి. ఈ వాయువు వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి వాక్చాతుర్యం ఏర్పడుతూ ఉంటుంది, మంచి కమాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల అంటే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రాణించాలంటే పడమర వాయువు ఎంట్రన్స్ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా పనిచేసుకొని రాణించగలుగుతుంటారు. అంటే ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఆ పడమర వాయువే ఉంటుంది, అండ్ వెరీ సక్సెస్ఫుల్గా ఈరోజు ఉండడం జరిగింది. సో అలాగే ఇది మంచి ఎంట్రన్స్, పడమర కూడా ఎంట్రన్స్ ఉండొచ్చు. నైరుతి భాగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రన్స్ అనేది ఉండడం కానీ, అక్కడ నూతులు గోతులు ఉండడం వల్ల
ఖచ్చితంగా ఏ దోషం ఉన్నా పర్లేదు, కానీ నైరుతి దోషం అన్నది ఆ గృహంలో కానీ స్థలం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అది ఘోరమైనటువంటి యాక్సిడెంట్ల కారణమవుతుంటుంది. అలాగే నేరాలు ఘోరాలు ప్రవృత్తి అంతా కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దోషం లేకుండా సరి చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తుని చూసుకొని వారి యొక్క జన్మ జాతకంలో శని యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ అలాగే గోచార శని ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి జాతకుడు నేను చాలా పరిహారాలు చేశానండి, చాలా పూజలు చేశాను, అభిషేకాలు చేశాను, ఏం పరిహారం లేదని చెప్తూ ఉంటాడు. అటువంటి సమయంలో వాడు అద్దెకున్న గృహం కానీ వాళ్ళ సొంత గృహం కానీ వాళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తిలో కూడా ఇటువంటి దోషాలు ఏమీ లేకుండా మన పడమర భాగాన్ని సరి చేసుకొని పడమర చక్కగా ఎటువంటి గోతులు లేకుండా తూర్పు భాగానికన్నా కొద్దిగా ఎత్తు పెట్టుకొని ఎన్ని రకాల గృహం నెమ్మదిగా ముందు సరి చేసుకుంటే వాస్తు సరి అవుతే ఆటోమేటిక్గా జాతం కూడా సరి అవుతుంటుంది. గృహం ఒక యంత్రంలాగా అందులో ఉన్న వాళ్ళని కాపాడుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గృహాలు ఖచ్చితంగా ఈ నవగ్రహాలు ఆ గృహాన్ని కంట్రోల్ చేస్తుంటాయి. మరి మానవ జీవితం మీద జాతకంతో పాటు వాస్తు ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉండడం జరుగుతుంటుంది. జాతకం వాస్తు రెండు బాగుంటే వాడు నెంబర్ 1గా ఉంటాడు. కేవలం జాతకం బాగుంటే నెంబర్ 2గా ఉంటాడు. కేవలం వాస్తు బాగున్నా అదే పరిస్థితి. ఈ రెండు బాగలేదు మొత్తం నెంబర్ 3 మాట ఎందుకు పని రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా ఒకదానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శ్రద్ధగా సరి చేసుకోవాలన్నమాట. ఏదో మనం జాతకం చూపించేసుకున్నాం, ఏదో పూజ చేసుకున్నాం, పరిహారం కాలేదు, మాకేం మారలేదంటే ఎట్టి పరిస్థితిలో కూడా మారదు. మొత్తం సరి చేసుకోవాలన్నమాట. అది జాతకం సరి చేసుకోవాలి, మీ యొక్క వాస్తు మీరు నివసిస్తున్న గృహాన్ని సరి చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీకు వారసులు ఎవరైతే ఉంటారో మీ భార్య, మీ సంతానం మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ జాతకం మీ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. వాళ్ళకి తిని యోగం ఉంటే మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తుంటారు. ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. కాబట్టి మొత్తం ప్యూర్గా ఓ పెద్ద ఆపరేషన్ ఇలా చేయాలన్నమాట. ఇవన్నీ సరి చేసుకుంటే ఖచ్చితంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్న జాతకమైనా బాగుపడి తీరే అవకాశం ఉంటుంది. అయితే ఏదన్నా రోజుల్లో ఫలితం అయితే రాదు. అది ఎంత స్లోగా డౌన్ అయ్యామో అంత స్లోగానే రావాలి తప్ప ఏ పరిహారం కూడా ఓవర్ నైట్గా ఎవరి జాతకాన్ని మార్చే విషయం అయితే ఉండదు. అయితే బాగా స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు నివసిస్తున్న గృహాన్ని, అంటే మన జాతకాన్ని ఎటు మార్చలేం, నివసిస్తున్న గృహాన్ని మంచి వాస్తు దోషాలు లేని గృహం చూసుకొని అందులో ఇమీడియట్గా మారడం వల్ల కంపల్సరీగా కొంత రిలీఫ్ మాత్రం 100% వచ్చే అవకాశం ఉంది. చాలామంది అభిమానులైనటువంటి కోరిక ప్రకారం వాస్తు శాస్త్రాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మీకు పరిచయంగానే ఈ వాస్తు సంబంధించిన వీడియోల్ని పెట్టడం జరిగింది. ఇవి మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఈ వాస్తు శాస్త్రం గురించి కానీ ఇంట్లో ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని, అంటే మీ యొక్క ఇష్టాన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరి మీకు ఈ వీడియోలు నచ్చాయని మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మరిన్ని మీ వీడియోలు ఈ వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని కలిపి మీకు అందించడం జరుగుతుంది. సింగిల్గా కూడా గృహ ప్లాన్లు వాటి దోషాలు ఇవి మీకు వివరించడం జరుగుతుంది. మీకు ఏమైనా ఈ వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు మా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సందేహాన్ని తెలియపరిస్తే అది వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. అది మీకు ఉపయోగపడుతుంది. ఇటువంటి దోషాలు ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. స్వస్తి.